నమస్కారం. మెషిన్ లెర్నింగ్ ఈ పేరు వినగానే చాలా పెద్ద పెద్ద అల్గోరిథమ్స్, కాంప్లెక్స్ మ్యాథ్స్ గుర్తొస్తాయి కదూ? నిజమే. ఈ ప్రపంచం చాలా పెద్దది. కానీ దాన్ని అర్థం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. ఈరోజు మనం ఏం చేద్దామంటే, ముందుగా ఈ డజన్ల కొద్దీ అల్గోరిథమ్స్ గందరగోళాన్ని ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్తో క్లియర్ చేద్దాం. ఆ తర్వాత కేవలం ఒకే ఒక్క సింపుల్ లైన్, అవును, ఒకే గీత ఎలా నేర్చుకుంటుందో చూద్దాం. రెడీనా? అయితే పదండి. అయితే అసలు సమస్య ఇక్కడే వస్తుంది. ఇన్ని రకాల అల్గారిథమ్స్, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏది దేనికి వాడాలి, ఒక్కోసారి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. కానీ ఈ గందరగోళాన్ని క్లియర్ చేయడానికి మన దగ్గర ఒక సూపర్ ట్రిక్ ఉంది. జస్ట్ మూడు సింపుల్ ప్రశ్నలు. ఈ 3 ప్రశ్నలు అడిగితే చాలు, ఏ అల్గారిథమైనా మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఓసారి చూడండి, ఈ అల్గోరిథమ్స్ విశ్వం ఎంత పెద్దదో. సింపుల్ లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్, ఎస్వీఎం, అబ్బో, లిస్ట్ చాలా పెద్దది. సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రిగ్రెషన్, క్లాసిఫికేషన్, ఇలా ఎన్నో రకాలు. ప్రతి ఒక్కటి ఒక స్పెసిఫిక్ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి పుట్టింది. మరి ఇంత పెద్ద విశ్వంలో మనం దారి తప్పిపోకుండా ఉండాలంటే ఏం కావాలి? సింపుల్, ఒక మ్యాప్ కావాలి. మనమిప్పుడు చూడబోయే ఆ 3 ప్రశ్నలే మన మ్యాప్. సరే, మనం ఇందాక చెప్పుకున్న ఆ మ్యాప్ ఇదే. ఈ అల్గోరిథం విశ్వాన్ని నావిగేట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఆ 3 కీలక ప్రశ్నలేంటో చూద్దాం. ఈ ప్రశ్నలతో మనం ఏ అల్గోరిథంనైనా సులభంగా కేటగరైజ్ చేసేయొచ్చు. మరి ఏంటా మ్యాజికల్ క్వశ్చన్స్? ఓకే, మన మొదటి ప్రశ్న. మన అల్గారిథం ఒక ఈగర్ స్టూడెంటా లేకపోతే ఒక లేజీ స్టూడెంటా? ఆలోచించండి. ఈగర్ లెర్నర్ అంటే ఎగ్జామ్కి ముందే అంతా చదివి ప్రిపేర్డ్గా ఉండే స్టూడెంట్ అన్నమాట. అంటే ట్రైనింగ్ డేటా ఇవ్వగానే వెంటనే ఒక మోడల్ కట్టేస్తుంది. చాలా అల్గారిథమ్స్ ఈ కేటగిరీనే. మరి లేజీ లెర్నర్? ఇది అచ్చం లాస్ట్ మినిట్ స్టూడెంట్ లాంటిది. డేటానంతా పక్కన పెట్టుకుని కూర్చుంటుంది. ఎప్పుడైతే మనం ఒక కొత్త ప్రశ్న అడుగుతామో అప్పుడు మాత్రమే పని మొదలుపెడుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కేఎన్ఎన్. రెండో ప్రశ్నకు వస్తే, మన మోడల్ ఒక జడ్జా లేక ఒక ఆర్టిస్టా? అంటే ఏంటంటే, డిస్క్రిమినేటివ్ మోడల్ ఒక జడ్జి లాంటిది. దాని పని చాలా సింపుల్. 2 గ్రూపుల మధ్య ఒక సరిహద్దు గీత గీసి, ఓకే, ఇది గ్రూప్ ఏ, ఇది గ్రూప్ బి అని చెప్పేస్తుంది. అంతే. కానీ జనరేటివ్ మోడల్ అలా కాదు. అదొక ఆర్టిస్ట్. అది డేటాని చూసి కాపీ కొట్టదు. దాన్ని లోతుగా అర్థం చేసుకుని దాని స్ఫూర్తితో కొత్త ఒరిజినల్ డేటాని తయారు చేయగలదు. నెయివ్ బేస్ లాంటివి ఈ కేటగిరీలోకొస్తాయి. ఇక మూడో ప్రశ్న. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, సో జాగ్రత్తగా విందాం. పారామెట్రిక్ వర్సెస్ నాన్ పారామెట్రిక్. సింపుల్గా చెప్పాలంటే, పారామెట్రిక్ మోడల్ ఒక ఫిక్స్డ్ సైజ్ బాక్స్ లాంటిది. మనం ఎంత డేటా ఇచ్చినా ఆ బాక్స్ సైజ్ మారదు. అంటే దాని పారామీటర్ల సంఖ్య ఫిక్స్డ్. ఉదాహరణకు లీనియర్ రిగ్రెషన్ తీసుకోండి. దానికి ఎప్పుడూ 2 పారామీటర్లు ఉంటాయి, బయాస్, వెయిట్, అంతే. కాని నాన్ పారామెట్రిక్ మోడల్ ఒక సాగే బ్యాగ్ లాంటిది. మనం డేటా ఎక్కువ వేసే కొద్దీ దాని సైజ్, దాని కాంప్లెక్సిటీ కూడా పెరుగుతూ పోతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిందంతా ఒక్కసారి చీట్ షీట్లో చూద్దాం. చూడండి, లీనియర్ రిగ్రెషన్ ఎంత సింపుల్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్. ఈగర్, డిస్క్రిమినేటివ్, పారామెట్రిక్. అదే కే నియరెస్ట్ నైబర్ చూడండి, కంప్లీట్ ఆపోజిట్, లేజీ, డిస్క్రిమినేటివ్, ఇంకా నాన్ పారామెట్రిక్. ఈ టేబుల్ మనకొక్కో అల్గోరిథం క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవడానికి భలే హెల్ప్ చేస్తుంది. ఇక్కడ చాలామందికి ఒక కామన్ డౌట్ వస్తుంది. అదేంటంటే, సపోర్ట్ వెక్టర్ మెషీన్స్ అంటే ఎస్వీఎం నాన్ పారామెట్రిక్ ఎందుకు? దానికి కూడా పారామీటర్లు ఉంటాయి కదా అని. ఇక్కడే ఉంది అసలు విషయం. ఎస్వీఎం అనేది ఒక సరిహద్దు గీయడానికి మొత్తం డేటాని వాడదు. కేవలం ఆ సరిహద్దుకు దగ్గరగా అంచుల్లో ఉన్న కొన్ని కీలకమైన డేటా పాయింట్స్ అంటే సపోర్ట్ వెక్టర్స్ని మాత్రమే వాడుతుంది. మనం డేటాని పెంచే కొద్దీ ఈ సపోర్ట్ వెక్టర్స్ సంఖ్య కూడా మారొచ్చు. అంటే మోడల్ కాంప్లెక్సిటీ డేటాతో పాటు పెరుగుతోంది. అందుకే ఇది నాన్ పారామెట్రిక్. గుర్తుపెట్టుకోండి, ఈ సపోర్ట్ వెక్టర్స్ అనేవి మోడల్ పారామీటర్స్ కాదు, అవి డేటా పాయింట్స్ మాత్రమే. సరే, ఇప్పటిదాకా మనం థియరీ చూశాం, ఈ ఫ్రేమ్వర్క్ ఎలా పనిచేస్తుందో చూశాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నీ ప్రాక్టికల్గా ఎలా ఉంటాయో చూద్దాం. దానికోసం మనం అన్నిటికన్నా బేసిక్, ఫండమెంటల్ అల్గారిథంని తీసుకుని దాని లోతుగా పరిశీలిద్దాం. అదే సింపుల్ లీనియర్ రిగ్రెషన్. సో, సింపుల్ లీనియర్ రిగ్రెషన్ పేర్లోనే ఉంది. ఇది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ కూడా. దీని వెనకున్న ఐడియా ఒక్కటే, ఒక ఇన్పుట్, ఒక అవుట్పుట్. ఈ రెండిటి మధ్య ఒక స్ట్రేట్ లైన్ రిలేషన్షిప్ ఉందని ఊహించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంటి సైజు పెరిగే కొద్దీ దాని ధర కూడా పెరుగుతుంది. ఈ పెరిగే విధానం ఒక స్ట్రేట్ లైన్లా ఉంటుందని మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఆ రిలేషన్షిప్ని పట్టుకోవడమే దీని పని.
అందుకే ఈ అల్గరిథం యొక్క ఏకైక లక్ష్యం చాలా సింపుల్. మన దగ్గరున్న డేటా పాయింట్స్కి మధ్యలో నుంచి వెళ్లే బెస్ట్ ఫిట్ స్ట్రెయిట్ లైన్ని కనుక్కోవడం. ఈ ఒక్క లైన్ మనకి ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య ఉన్న సంబంధమేంటో చెప్పేస్తుంది. మరి స్ట్రెయిట్ లైన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? కేవలం రెండు నంబర్లతో. ఒకటి బయాస్, దీన్నే మనం ఇంటర్సెప్ట్ అని కూడా అంటాం. అంటే మన లైన్ వై యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తోంది అనేది. రెండోది వెయిట్, అంటే స్లోప్, మన లైన్ ఎంత వాలుగా ఉంది అనేది. ఈ రెండిటిని పర్ఫెక్ట్గా సెట్ చేస్తే చాలు, మనకు బెస్ట్ ఫిట్ లైన్ వచ్చేస్తుంది. ఇవే మన మోడల్ పారామీటర్లు. ఓకే, మన గోల్ ఏంటో క్లియర్. ఆ లైన్ని డిఫైన్ చేసే పారామీటర్లేంటో కూడా మనకు తెలుసు. కానీ అసలు ప్రశ్నేంటంటే, అల్గోరిథం ఆ బెస్ట్ లైన్ని ఎలా కనుక్కుంటుంది? ఆ లెర్నింగ్ ప్రాసెస్, ఆ శిక్షణ ఎలా జరుగుతుంది? ఇప్పుడు అదే చూద్దాం. ఒక అల్గారిథం తన తప్పుల నుంచే నేర్చుకుంటుంది. కానీ ముందు తన తప్పు ఎంతో తెలియాలి కదా. దానికోసమే కాస్ట్ ఫంక్షన్ అనే ఒక స్కోర్ బోర్డ్ ఉంటుంది. మనం గీసిన లైన్ అసలు డేటా పాయింట్స్కి ఎంత దూరంగా ఉందో ఈ ఫంక్షన్ కొలుస్తుంది. ఈ దూరాన్నే మనం ఎర్రర్ లేదా కాస్ట్ అని పిలుస్తాం. మన గోలేంటి? సింపుల్, ఈ కాస్ట్ని వీలైనంత తగ్గించడం, ఆల్మోస్ట్ జీరోకి తీసుకురావడం. ఈ లెర్నింగ్ ప్రాసెస్ మొత్తం ఒక లూప్లో జరుగుతుంది, ఒక సైకిల్ లాగా. స్టెప్ 1, అల్గరిథం ముందుగా ర్యాండమ్గా ఒక లైన్ గీస్తుంది. స్టెప్ 2, ఆ లైన్తో ప్రిడిక్షన్స్ చేస్తుంది. స్టెప్ 3, ఆ ప్రిడిక్షన్స్ ఎంత రాంగో, అంటే కాస్ట్ ఎంతో లెక్కిస్తుంది. ఇక స్టెప్ 4, ఆ కాస్ట్ని తగ్గించడానికి తన లైన్ని కొద్దిగా అడ్జస్ట్ చేస్తుంది. మళ్ళీ ఇదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. వేల లక్షల సార్లు రిపీట్ అయ్యాక ఫైనల్గా మనకు బెస్ట్ ఫిట్ లైన్ దొరుకుతుంది. అయితే ఎక్కడో ప్రశ్న. లైన్ని అడ్జస్ట్ చేయాలి, సరే, కానీ ఏ డైరెక్షన్లో అడ్జస్ట్ చేయాలి? పైకా కిందకా? ఇది అల్గోరిథంకి ఎలా తెలుస్తుంది? ఇక్కడే మన హీరో ఆప్టిమైజర్ ఎంట్రీ ఇస్తుంది. గ్రేడియంట్ డిసెంట్ లాంటి ఆప్టిమైజర్ ఒక స్మార్ట్ గైడ్ లాంటిది. ఎర్రర్ అనే కొండమీద నుంచి ఎటు వెళ్తే లోయ వస్తుందో, అంటే ఎర్రర్ తగ్గుతుందో ఆ దారిని చూపిస్తుంది. ఈ ఆప్టిమైజరే మన లెర్నింగ్ ప్రాసెస్కి అసలైన ఇంజన్. సో చివరికి మనం ఏం చూశాం? ఒక సింపుల్ స్ట్రెయిట్ లైన్. కేవలం 2 పారామీటర్లున్న ఒక సింపుల్ లైన్ కూడా తప్పులు చేసి వాటినుంచి నేర్చుకొని తనని తాను బెటర్ చేసుకోగలదు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. 2 పారామీటర్లకే ఇంత పవరుంటే లక్షలాది కోట్ల కొద్దు పారామీటర్లున్న ఈ రోజుల్లోని మోడర్న్ ఏఐ మోడల్స్ ఏం చేయగలవు? వాటితో మనం ఏమేం సాధించవచ్చు? వాటి సామర్థ్యానికి అసలు హద్దులున్నాయా?